నేనైతే ఇక్కడంతా కట్ చేసి ఇక్కడంతా పందిరి ఉన్నది కదా తీసేసి ఇదిగోండి ఇక్కడ వేసిన ఈ తీగ చిక్కుడు తీగ అన్నీ తీసేసా. చాలా అడ్డం ఉండే కొన్ని పాములుగా నచ్చండి. దానివల్ల ఇంకా వర్షం పడిందంటే ఇంకా పెద్ద అడవి అయిపోద్ది. అందుకోసమని తీసేసా. ఇదంతా నేతి బీర చెట్టు అది తీసేసి కొన్ని కొన్ని ఉండిచ్చా. కొన్ని అంతా గడ్డి ఇదంతా బాగా నీట్గా చేసా. ఎందుకంటే ఇంకా వర్షాకాలం కదా వచ్చేది అన్నీ నాటుకోవాలని. ధనియా పువ్వు చూడండి రెడ్ దిబ్బలు బాగుంటుంది. ఇది వదినోళ్ళు ఊరికి పోతా ఒకరోజు తీసుకొచ్చానని చెప్పాను కదా నేను. కొండ పసుపుని భలే కాంతిగా ఉంది చూడండి. పువ్వు ఎంత బాగుందో. పెద్దగా ఉంది చూడండి. మంచిగా వీడియోలు తీసి మంచిగా పెట్టే వాళ్ళకు లైక్లు రారు, ఫాలోయింగ్ ఉండదు. ఏదో చిన్న చిన్న బట్టలు వేసుకొని చిన్న చిన్నగా వీడియో తీసేవాళ్ళటి బాగా వైరల్ చేస్తారు, బాగుంటాయి. కానీ యూట్యూబ్లో ఏదో చేద్దాం అనుకున్నా. ఏదో అంటే ఏదో కాదు, ఏదో సక్సెస్ అవుతామేమో మనం. కానీ ఏదో అట ఈ కొయ్యలేదండి. నేను మొన్న ఊరికి వెళ్ళాను, అక్కడ కడపకి వెళ్ళాను. ఆ రోజు ఆయన వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు, అక్కడికి వెళ్ళాను. అందుకని కొయ్యలా ఎండిపోయినాయి. మనం అటు గిల్లి తీసేచ్చే మళ్ళీ వచ్చాయి. యూట్యూబ్లో ఏదో మనం కానీ చిన్న చిన్నగా వీడియోలు పెడితే మనకు కానీ ఏదో ఒక రోజు ఇంటికాడ ఖాళీగానే కదా ఉండేది. నేను ఇంట్లో ఎప్పుడు ఇంట్లో చెట్లు ఈ చేర్చంట కదా, ఈ చేసే పనే కదా మనం పెట్టేది అన్నట్టు చేసి ఆమెనే వీడియోలు పెడతాను. కానీ కొంతమంది అయితే దీన్నే తీసుకొని మనకి ఏదైనా గొడవ వచ్చినప్పుడల్లా ఎత్తి పెడతా అంటారు, ఏదో తప్పు చేసినది అన్నట్టు యూట్యూబ్ చేసేది. కానీ కొంతమంది అట్లా మాట్లాడుతూ ఉంటారు. అన్నిటికీ సరేలే అన్నట్టు పడతా. కానీ వీడియోలు అయితే సాలీసి తలుచుకోవాలా. నేను పెడతానే ఉంటా. ఏదో వచ్చిన కాడికి రానిలే, యూట్యూబ్లో ఏదో సక్సెస్ అయ్యి కావచ్చు కదా అని ఆలోచనతో చేసా. కానీ ఏం జరుగుతుందో కానీ తెలియదు. ఎంతమంది ఇన్ని మాట్లాడుకునే నేనైతే సాలీకుండా వీడియోలు పెడతానే ఉండా. ఒకరోజు ఏదన్నా మిస్ అయినా కానీ చూడండి. గులాబీ పువ్వు మాయన ఉంటుంది, ఈ రోజా పువ్వు మాయన ఉంటుంది. ఇది ఒక్క పువ్వు ఇట్లా పెట్టుకోవచ్చు అండి. ఇది కట్ చేసుకొని అల్లుకోవాలంటే మటుకు చాలా కష్టం. దీనికి కాడ చాలా లావు ఉంటుంది. ఇది గులాబీ పువ్వే అనుకోవచ్చు, మల్లె పువ్వు. వాసన అయితే భలే వాసన. ఎంత వాసన వచ్చదంటే మనకు ఒక్క చెట్టున్న ఈ పువ్వు వాసనకు చాలండి. ఎవరు ఎంతమంది ఎన్నన్నా అనుకోనిలే, మనం చేసేది తప్పు కాదు అనేంతవరకు భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏదో ఒక రోజు దేవుడు దయ చూపకపోతాడా అన్నట్టు వీడియోలు చేస్తాను. కానీ ఏం జరుగుతుందో తెలియదు. మీ అందరి దయ్య నా మీద ఉండాలా, దేవుని దయ్యగా నా మీద ఉండాలా. దేవుని దయ్య ఉండాలి నేను, మళ్ళీ మీ దయ్య కానీ. ఇంతేనండి. ఏదైనా చిన్న గొడవ జరిగినా కొంతమంది అదే పనిగా ఎత్తి పెడతాంటారు, ఇదే వీడియోలు చేస్తాను అన్నట్టు. కానీ వీడియోలు పెట్టే వాళ్ళకు, యూట్యూబ్ చేసే వాళ్ళకు ఆ కష్టం ఏందో, ఆ విలువ ఏందో తెలుసు. నేనైతే చెప్పదలుచుకోవాలి అన్నీ ఏమో అది పెద్ద ఘనకార్యం అన్నట్టు. కానీ ఎవరైనా కుక్కలు అవుతాయని జంగం అడుక్కోకుండా పోతుంది అన్నట్టు నా పని నేను చేసుకుంటా పోతా. ఎవరైనా ఏమన్నా అనుకొని నేను చేసేది తప్పు అనేంతవరకు మా ఆయన ఫుల్ సపోర్ట్ నాకు. మా ఆయన ఒప్పుకునేంతవరకు ఈ వీడియోలు అయితే సాలిచ్చేది ఉండదు. ఏదో చేద్దాము మనం. కానీ ఖాళీగా ఇంటికాడ ఎట్టా ఉండం కదా, నేను ఎట్టా చేసే పనే కదా అని చేస్తాండ. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మోటివేషన్ అయితే కాలంగా మాకు టైం పడుతుంది. దేవుడు ఎట్టట్టు చేస్తాడు. ఆకులన్నీ తీసేసి మళ్ళీ ఇలా తీర్చే శినుకులకు బాగా మొగ్గలు వచ్చాయని తీర్చాండ. మీతో మాట్లాడినట్టు ఉంటుంది, ఈ వీడియో చేసినట్టు ఉంటుందని. చూడండి ఇది మొగ్గ చూడండి ఎంతలా ఉందో. ఇది చెరుకండి, ఇది నేతి బీర చెట్టు. నిన్న ఇది ఇక్కడంతా చూడండి మొత్తం తీసేసా. చాలా కష్టం అండి చెట్లు పెంచడం. చూసేదానికి అందంగా కానీ నచ్చాయి, కానీ కష్టంగానే అందంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. గోంగూర పోసినానండి, ఎర్ర గోంగూర. ఇక్కడ ఇది చాలా బాగుంటుంది పచ్చడికి కానీ అన్నిటికీ, పప్పులకు కానీ అన్నిటికీ బాగుంటుందండి. ఇక్కడ ఉండేటి అన్నీ తీసేసిన, ఏనుగుదంత పూలు ఉన్నాయి కదా, ఇక్కడంతా తీసేసి ఇదంతా కట్ చేసుకొని ఇదంతా చేసా. అంతా గాలికి ఇక్కడ కింద పడినది, అందుకని అంతా తీసేసానండి.
తీసేసి ఇదంతా నీట్గా చేసిన. ఎందుకంటే ఇంకా వర్షం వచ్చిందంటే ఎక్కువ అడివైపోయినట్టు అయిపోద్ది. ఇంకా కొన్ని చెట్లు వేయాలా. ఇంకో ఇక్కడ కానీ చిక్కుడు తీగ ఉన్నది కదా, అంతా తీసేసానండి. అంతా తీసేసి వేసాను. ఈ కొమ్మ కనకమ్మరాలు, ఇది నేతిపేర చెట్టు. ఇదిగోండి నేతిపేర చెట్టు. వీడియో చూసే ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి నాకు. కానీ నేను కోరుకుండేది అదొక్కటే, ఒక లైక్ ఇచ్చేదానివల్ల వీడియో ఇంకా కొంచెం ముందుకు రీచ్ అయ్యింది. కామెంట్ పెట్టండి మీకు ఏదైనా డౌట్లు ఉంటే. బాయ్ అండి. ఇట్లా పండించుకోవడం కానీ తినడం కానీ చాలా కష్టమైనా కానీ చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు ఉండే ఈ లోకంలో పెంకులు ఇవన్నీ నానాకి వేస్తాండ్రు. వాటర్ యాపిల్ అన్నీ మళ్ళా కాపుకి వచ్చినాయి చూడండి. దాని పిందెలు ఇవి శంకు పూలు చూడండి ఎంత బాగున్నాయో. పండించుకొని తినడము ఇప్పుడైతే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ కెమికల్ ఎక్కువ వాడుతాండ్రు. మనం ఎంత బాగా పండించుకొని తింటే మన ఆరోగ్యం మనం అంత బాగా కాపాడుకున్నట్టు. ఏదన్నా మంచి విషయాలు అయితే ఎవరు పట్టించుకోరు, అడగరు. కానీ ఏమన్నా చెడు విషయాలు అయితేనే అన్నీ అడుగుతుంటారు. బాయ్ అండి.